హలో అండి. రోడ్డు సైడ్ అమ్మే చికెన్ పకోడీ అండి. ఈ టేస్ట్ ఆంధ్ర తెలంగాణలో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. ఈ చికెన్ పకోడీ నచ్చని వాళ్ళైతే ఎవరు ఉండరు. మరి ఆ రెసిపీ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. దీనికోసం నేను ముందుగా 1/2 kg చికెన్ తీసుకున్నానండి. బోన్లెస్ చికెన్ తీసుకోండి, బాగా టేస్ట్ వస్తుంది. బోన్లెస్ చికెన్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఇంకా క్రిస్పీనెస్ అనేది బాగుంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, మ్యారినేషన్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. దీనికోసం అప్పుడే ఫ్రెష్గా నూరుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1/2 స్పూన్ సాల్ట్ అండి. సాల్ట్ మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. 1/2 kgకి 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ కాశ్మీరీ పౌడర్, 1 స్పూన్ నార్మల్ స్పైసీ చిల్లీ పౌడర్ వేసుకోండి, బాగా స్పైసీనెస్ ఉంటుంది. తర్వాత కొంచెం కర్రీ లీవ్స్, కొంచెం కొరియాండర్ లీవ్స్ అండ్ ఫైనల్గా 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. దీనివల్లే క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది. అండ్ 1/2 లెమన్ ఫైనల్గా వేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఒక నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. 1 నైట్ మ్యారినేట్ చేసుకోలేకపోయినా మినిమం 2 అవర్స్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. నిజంగా చాలా బాగుంటుందండి టేస్ట్. చిన్నపిల్లలు అయితే ఒక 1/2 kg అయినా ఈజీగా తినేస్తారు. నేనైతే ఇలా మ్యారినేట్ చేసి ఒక నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో ఉంచేసుకున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని ఫ్రై చేస్తే నిజంగా టేస్ట్ కానీ దాని టెక్స్చర్ కానీ సూపర్ అంటే సూపర్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు.